హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియో ఏంటంటే ఇది చాలా ఎక్సైటింగ్ వీడియో ఫర్ ఆద్వి బేబీ అనమాట. అయితే యాక్చువల్గా నేను తన బర్త్డే కోసం అని చెప్పి కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను. ఏం చేద్దామంటావు మరి? సో అవైతే బర్త్డే రోజు కొంచెం హడావిడి ఉంటుంది కాబట్టి ఇప్పుడే తనకి సర్ప్రైజ్ చేయబోతున్నాను. అండ్ వాటిని చూసి తన రియాక్షన్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం క్యాప్చర్ చేసుకుందాం. అండ్ దీస్ ఆర్ వెరీ మెమరబుల్ మూమెంట్స్ ఫర్ ఆద్వి బేబీ. అండ్ నేను ఎలా అంటే మంత్లీ 1 గిఫ్ట్ టైప్లో 12 గిఫ్ట్స్ అయితే పర్చేస్ చేశాను. అవన్నీ ఇప్పుడు మీ ముందు తన రియాక్షన్తో అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అండ్ కొన్ని ఎలక్ట్రానిక్వి అలాంటివి ఏమైనా ఉంటే అవి ఎలా వర్క్ అవుతున్నాయి అనేవి షార్ట్స్లో అయితే చెప్తాను. సో ప్రెసెంట్ మనం వీడియో అయితే చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఇప్పుడైతే ఆద్వి బేబీ దగ్గరికి వెళ్దాం. మనం వెళ్ళి ఎలా చెప్తాను. ఫస్ట్ నేను తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. దాని తర్వాత గిఫ్ట్స్ ఏంటి అనేవి రివీల్ చేస్తాను. చేస్తున్నావు ఇక్కడ? నీకు ఒక విషయం తెలుసా? నేను నీ బర్త్డే కోసం చాలా గిఫ్ట్స్ తీసుకున్నా. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. నీకు ఎలాంటి టైప్ ఆఫ్ గిఫ్ట్స్ కావాలి చెప్పు. రాసుకోరా. అవునా? ఓకే. సో నువ్వు కొన్ని గిఫ్ట్స్ నన్ను అప్పట్లో అడిగేదాన్ని కదా, నేను అవన్నీ మైండ్లో పెట్టుకుని కొన్ని గిఫ్ట్స్ నీకోసం తీసుకున్నాను అనమాట. అయన్నొద్దు, పాయింట్కి రా. లడ్డు బేటా, రెడీగా ఉన్నావా? మా మమ్మీ ఏం గిఫ్ట్ తెచ్చిందో చూసేద్దాం. ఓకే. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. సో ఇవే ఫ్రెండ్స్ నేను ఆద్వి కోసం తీసుకున్న గిఫ్ట్స్. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ సర్, ఇవన్నీ చూపించబోతున్నాం. లడ్డు తీసుకొచ్చాయి బాక్స్ లో అన్ని నీ గిఫ్ట్స్. గిఫ్ట్ మమ్మా, లవ్ యు. లవ్ యు టు. లేదు, నువ్వు ముందే చూడొద్దు, నేను అన్ని ఒక్కొక్కటి సర్ప్రైజింగ్ గా ఇస్తా. సిడా, అందరూ నీలాగా షార్ప్ గా ఉంటారు కదమ్మా, మాకు అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఐ లవ్ యు అమ్మాయి నాన్న. ఎందుకు నాన్నా? నువ్వు నాకు 12 గిఫ్ట్ కొన్నా. నీకు ఇష్టమా? నేను నాన్న కలిసి కొన్నాం. ఓకేనా? మరి తమ్ముడికి షేరింగ్ ఇస్తావా? ఇస్తా. ఓకే, ఇప్పుడు నేను ఒక్కొక్క గిఫ్ట్ ఇవ్వబోతున్నా. ఓకేనా? కళ్ళు మూసుకో, క్లోజ్ యువర్ ఐస్. లడ్డు, నీ ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్. ఏంటది? ల్యాప్టాప్. సార్ ఏంటి సార్ అది? ల్యాప్టాప్. చూపించు, ఇక్కడ వ్యూవర్స్కి ఇక్కడ చూపించు. చూపిస్తా. వావ్, చూడు, ఇదేంటంటే లెర్నింగ్ ల్యాప్టాప్ ఫర్ కిడ్స్ 3+ years ఏజ్ వాళ్ళకి. దీంట్లో మనం లెటర్స్ నేర్చుకోవచ్చు, వర్డ్స్, నెంబర్స్, మ్యూజిక్ అండ్ ఆల్సో గేమ్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఆప్షన్స్. అమ్మ, ఈరోజు నాకు చాలా ఇష్టం. నాకు ఈరోజు నువ్వు కొంటే నాకు హ్యాపీగా ఉంది, ఎక్సైటింగ్ గా ఉన్నా నేను. సార్ ఏంటి సార్ అది? ఎక్సైటింగ్గా ఉన్నావా ఇంకా వేరే గిఫ్ట్స్ కోసం? థ్యాంక్ యూ నాన్న. చూపిస్తా. 1 2 3 4 కూడా ఉంటుంది. 0 అంటే ఏబి. అవును నాన్న, మనకి ఇది వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ బటన్. చూడు, ఇది లెటర్స్ అనమాట. లెటర్స్ నొక్కు. ఇప్పుడు ఏ నొక్కు. వావ్, చెప్తుంది, స్పెల్లింగ్ కూడా చెప్తుంది కదా. వావ్, నువ్వు చాలా బాగా నేర్చుకోవచ్చు నెంబర్స్ అవన్నీ కదా. ఓకే, ఇది వచ్చేసి మనకి మౌస్, ఇది కీప్యాడ్ సేమ్. దీంట్లో లెటర్స్, ఇదేమో వర్డ్స్ అనమాట, ఇది నెంబర్స్, ఇది మెలోడీస్ లైక్ సాంగ్స్ ప్లే అయితే, ఇది గేమ్స్. అద్వి, నెక్స్ట్ గిఫ్ట్ ఇది క్లోజ్ చేసే మా తర్వాత ఆడుకో, సరేనా? మనం ఇవన్నీ ఎలా వర్క్ అవుతుందో అదంతా షార్ట్స్లో చూపిద్దాం, ఎందుకంటే లెంత్గా అయిపోతుంది కదా వీడియో. వ్యూవర్స్కి మళ్ళీ చాలా లెంత్ చూడాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ గిఫ్ట్ ఆద్వి బేబీది. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. క్లోజ్ యువర్ ఐస్. మూసుకున్నాం ఆల్రెడీ. సో నెక్స్ట్ గిఫ్ట్, తీసుకో.
వాట్ ఈస్ దాట్? Frog games. ఫ్రాగ్, హంగ్రీ ఫ్రాగ్. నువ్వు చాలా రోజుల నుంచి అడుగుతున్నావు కదా. నీ చిన్నప్పుడు కొన్నా, అప్పుడు నువ్వు బాగా చిన్న పిల్లవు కదా, బాల్స్ అన్నీ పోగొట్టేసావు. సో మంచిగా తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి హంగ్రీ ఫ్రాగ్స్ గేమ్ అనమాట. ఫన్ ఫ్రాగ్ ఈటింగ్ బీన్స్. వావ్, నేను 2 ప్లేయర్సే తీసుకున్నాను. సో ప్లే. అటు మమ్మీ నాకు ఈరోజు నాకు 2 గిఫ్ట్స్ వచ్చాయి. ఇంకా ఉన్నాయి సర్ప్రైజింగ్గా. 8 బాల్స్ వచ్చాయి కదా, 8 ఎల్లో 8 గ్రీన్. డన్. నెక్స్ట్ గేమ్ చూద్దాం. ఇంకా గేమ్ పక్కకు పెట్టేసి క్లోజ్ చేయి. ఏమొద్దు, పక్కకు పెట్టే, నేను సర్దేస్తాలే. వేసేసాడు, బాగా వేసేసాడు. అక్కడే పెట్టు. డన్. సో క్లోజ్ యూర్ ఐస్. లడ్డు, నెక్స్ట్ గిఫ్ట్ ఈస్ రెడీ. క్లోజ్ క్లోజ్. నాకు గన్ గిఫ్ట్ కావాలి. నువ్వు అడుగుతున్నావుగా ఎప్పటి నుంచో. ఓపెన్. వావ్, రియాక్షన్ లేదు ఫేస్లో. నీకు ముందు తెలియదు కదా. మమ్మీ ఐ లవ్ యు మమ్మీ. దిస్ ఇస్ టూ మచ్. మనం ఇవి షార్ట్స్ లాగా ఎలా వర్క్ అవుతున్నాయి, ఇంకా ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేవి షార్ట్స్లో చూపిద్దాం. ఓకేనా? ఇప్పుడు జస్ట్ చూడు, వ్యూస్కి చూపించు. వస్తలే. అన్న అది కూడా ఉంది. ఇది మనం తమ్ముడికి కూడా షేర్ చేసుకుందాం. అప్పుడు నీకొకటి తమ్ముడికి ఒకటి బాగుంటుంది కదా. టాయ్ షైన్ బ్రాండ్. నా చిన్నప్పుడుది తమ్ముడికి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఎందుకు కొత్తది కూడా తమ్ముడికి షేర్ చేయి. చేస్తావు కదా, నీకు తమ్ముడు అంటే ఇష్టం కదా. ఇక్కడ కొత్త షేర్ చేస్తా, తర్వాత ఇక్కడ పాత షేర్ చేస్తా. ఇక్కడ పాత ఆడుకో, ఈ కొత్త అన్న అమెరికాలో ఆడుకుందాం. ఓకేనా? డన్. సాంబా చెప్పండి, రాసుకోరా. ఫ్రెండ్స్ ఎవరికి బోర్ కొడుతుంది కదా, సో అప్పటి వరకు ఈ బొమ్మలతో ఆడుకుందాం. ఓకే, అది పక్కకు పెట్టేసే. ఇంకా లడ్డు అలానే క్లోజ్ చేస్తూ ఉండు. లడ్డు సర్ప్రైజ్. అది ఇంకేం తెలుసా నీకు? చూస్తే అర్థమవుతుందా? నేను ఓపెన్ చేయనా? దాంట్లో ఏమేమి వచ్చాయి ఫస్ట్ చూపించు. ఇటు ఇటు ముందు పెట్టు, కనిపించట్లేదు వీడియోలో. పింక్ 4 వచ్చాయి. స్కేట్ బోర్డ్స్ అవి 4 స్కేట్ బోర్డ్స్ ఇచ్చారు. ఇంకేదో బాక్స్ ఉంది. వావ్, 4 కార్స్. వావ్, అవి సపోర్ట్సా? సో లెట్ us fix it. అది ఇవ్వు, అది ఎలా ఉంటుందో చూపిద్దాం వ్యూస్కి. బాక్స్ ఇవ్వు. సో ఇది వచ్చేసి ర్యాంప్ రేస్ గేమ్ అనమాట. ర్యాంప్ రేస్. సో దీంట్లో మనకి 4 ర్యాంప్స్ ఉంటాయి. ఈ విధంగా ఫిక్స్ చేసి కార్స్ అనమాట గేమ్. ఆడి చూపిద్దామా ఇప్పుడే? నేను పెట్టినా. ఓ అన్నీ వేసేసాయి. వావ్, కార్స్ చాలా బాగున్నాయి కదా. రెడ్ కలర్ కార్. సో ఫస్ట్ మనం దీంట్లో ఉన్నలాగా ఫిక్స్ చేయాలి. ఈజీ, ఇది ఫిక్సింగ్ మెథడ్ ఈజీ. ఇలా పెట్టేసి ప్రెస్ చేయి అంతే. డన్నా? ఓకే, నెక్స్ట్ ఇంకొకటి. ఇంకొకటి మమ్మీ. ఏదైనా ఏం పర్లేదు, ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఆపోజిట్లో పెట్టాలి. డన్. నెక్స్ట్ వైట్. ఇంకో వైట్ పెట్టినా. ఓకే, వైట్. యా, నెక్స్ట్ బ్లూ. యా, సియాన్ కలర్. వాట్ ఈస్ దిస్ కలర్ నేమ్? రెడ్, పింక్, బ్లూ. యా, నెక్స్ట్ గివ్ మీ ద సపోర్ట్స్ బేబీ. గివ్ మీ సపోర్ట్ అగైన్. 1. యా, గుడ్ జాబ్. I lost and white now. మేడం కూడా జోకులు వేస్తున్నా నవ్వకుండా. Yes, wait. Completed. This is the last one. You have to tell. Yes. What you have to tell? This is the last one. This is the last one. Done. Then Super. మనం ఫిక్స్ చేసేసాం. fix చేయాలంట. వెయిట్. డన్. సో ఇలా ఫిక్స్ చేసాక వావ్, మెల్లిగా అది ఎలా వర్క్ అవుతుందో చూపిద్దాం. తీసుకో మళ్ళీ ఒకసారి. లేదు నాన్న, జస్ట్ ఇట్లా పెట్టు. నేను చెప్పనా? నేను చెప్పేదా? ఇటు ఇది ఉందా, దీన్ని జస్ట్ ఇగో ఇక్కడ పెట్టావనుకో. నచ్చిందా ఈ గేమ్? నచ్చింది. ఇంకా నువ్వు సేమ్ ఇలాంటిదే బాల్స్ గేమ్ అడిగావు కదా, అది అందరికీ ఉంది రొటీన్. సో నాకు కొత్తగా ఈ కార్స్ గేమ్ కనిపించింది, అందుకే తీసుకున్నాను స్పెషల్గా. ఇక్కడ పెట్టి ఇంకా యాజ్ ఇట్ ఈస్ అలానే పెట్టేసే, పర్లేదు.
క్లోజ్ చేసుకున్నా, నీకు గేమ్ అర్థమైంది అయితే. నెక్స్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఈస్ రెడీ. దిస్ ఈస్ ద ఎన్నో గిఫ్ట్ ఇది? 5th గిఫ్ట్. ఓపెన్ యువర్ ఐస్. ఏంటా గేమ్ చెప్పు. అది నాకు తెలియదు. ఓపెన్ చేయి. నాకు తెలుసు నీకు తెలియదని. నీకు ఎలా తెలుస్తుంది? బాక్స్లో ఉంటాయి అవన్నీ. అయితే పైన ఇలా కనిపించాయి కాబట్టి తెలిసింది కదా. వావ్, సంథింగ్ ఈజ్ న్యూ. ఏంటా గేమ్? అదేమో నాకు ఇప్పుడు ఈ రోజు ఉంది. కానీ 2 బ్లాక్స్ అయిపోయా. చిన్న సైజులో ఇది కదా. పెద్ద సైజ్ నాకు ఉంది. ఆల్రెడీ ఇలాంటి గేమ్ నీకు మనీ ఇచ్చాడు కదా. అవును, పెద్ద గేమ్. కవి అకౌంట్ మనీ ఇచ్చారు కదా. నాకు ఇలాంటిది పెద్ద గేమ్ ఉంది. అదేంటి చెప్పు, వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయి. ఇది గేమ్. మనము ఆ డైస్ ఏ కలర్ పడితే ఆ కలర్ తీస్తే విన్. అది డైస్. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఈ డైస్ ఉంది కదా, ఈ డైస్ మనము ఇక్కడ వేయాలి. సో ఇప్పుడు రెడ్ వచ్చింది కదా, మనం పిక్ చేద్దాం. అయ్యో బ్లాక్ వచ్చింది, సో పెట్టేయాలి. ఒకవేళ రెడ్ వచ్చింది అనుకో, తీసుకోవాలన్నమాట. సో లాస్ట్ వరకు ఎవరి దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటాయో వాళ్ళు విన్ కదా. ఈ గేమ్ నాకు చాలా నచ్చింది, మన ఇద్దరం ఆడుకుందామని తీసుకున్నాను. అవునా, నిజమా? నేను ఎక్సైటెడ్ గా ఉన్నా. ఓ వెరీ గుడ్. ఇంకా ఎక్సైటెడ్గా ఉన్నావా ఇంకా గేమ్స్ కోసం? వా మమ్మీ. వా వచ్చింది. Extraordinary, fantastic, mind-blowing, sir. క్లోజ్ యువర్ ఐస్. అది పక్కకు పెట్టి. దిస్ ఇస్ టూ మచ్. ఓపెన్ నౌ. సర్ప్రైజ్. మమ్మీ మేకప్ సెట్టా? కనిపించిందా అప్పుడే? వా, నువ్వు ఊరికి బ్యూటీ సెట్ కావాలమ్మా అంటున్నావు కదా, సో అందుకే. తమ్ముడు స్టిక్కర్స్ కొన్నా. ఓకే. తమ్ముడు స్టిక్కరా? అవునా, తీసాడు. నీకు ఎలా తెలుసు తమ్ముడు తీసాడని? నువ్వు చూడలే కదా. చూసేసా. అంత సీరియస్ మ్యాటర్ సింపుల్ గా చెప్పేసావురా. చూసేసావు ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చినప్పుడు. ఓపెన్. బలం లేదు. బలం లేదా? ఎందుకు ఆమె తినట్లేదా? వావ్, అన్నీ వద్దు వద్దు, ఇప్పుడు వద్దు. మేకప్ సెట్ ఇది రెగ్యులరే కదా, ఇలాంటివి నీకు 2 times తీసుకున్నా అయినా కూడా పోగొడుతూనే ఉంటావు. సో ఇది వచ్చేసి మేకప్ కిట్ అనమాట. ఓకేనా, క్లోజ్. అది ఇవ్వు, నేను చూపిస్తా వ్యూవర్స్కి ఇది ఎలా ఉందో. సో ఇది ప్రిన్సెస్ మేకప్ కిట్, ఇలా ఉంటుంది లోపల బ్యూటీ సెట్. ఇది తీసుకున్నాను. సో ఇవన్నీ ఐటమ్స్ వస్తాయి అనమాట మనకి. 22 pieces బ్యూటీ సెట్ తీసుకున్నాను. ఆల్రెడీ పక్కకు పెట్టేసావా? గుడ్ జాబ్. క్లోజ్ యువర్ ఐస్. మమ్మీ నాకు బార్బీ కావాలి. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఇది నీ 7th గిఫ్ట్. మమ్మీ మన ఇంట్లో రోబో బ్లూ కలర్ ఉంది. అవును, కానీ సేమ్ వైట్ రోబోస్ చాలా ఉన్నాయి. వైట్ రోబో ఇది. 2 ఉన్నాయి. ఓపెన్ చేయి. 3 ఉన్నాయి. రోబో చాలా బాగుంటుంది కదా రోబో. మన దగ్గర ఒకటి బ్లూ ఉంది, అది తమ్ముడికి, వైట్ నీకు. ఓకేనా? మమ్మీ టింగ్ టింగ్ టింగ్. ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ? హ్యాపీ. ఓకే, దెన్ పక్కకు పెట్టేసి క్లోజ్ యువర్ ఐస్. అది పక్కకు పెట్టి. లడ్డు సర్ప్రైజ్. ఇది ఏం గిఫ్ట్ తెలుసా? ఇది నాకు చాలా నచ్చి తీసుకున్నాను. కెమెరా. చిల్డ్రన్స్ డిజిటల్ కెమెరా ఇది. నాకు తెలుసు ఇది కెమెరా. నాకు ఇది ఎన్ని రోజుల నుంచి కొందాం అనుకున్నా తెలుసా. అసలు సూపర్ ఉంది. నీకు తెలియకుండానే నేను ఆల్రెడీ ఓపెన్ చేసి టెస్ట్ చేసా ఈ కెమెరా. సూపర్ ఉంది తెలుసా, ఫొటోస్ తీస్తే. అది దీంట్లో మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకి కేబుల్ కూడా ఇచ్చారు. అండ్ ఈ కెమెరాలో మనము చేసి చెప్తాం. ఈ కెమెరాలో మనకి ఆన్ ఆఫ్ బటన్ అనమాట ఇది. అదే కెమెరా క్లిక్ చేయడానికి ఓకే బటన్ టైప్లో. ఇది వచ్చేసి పవర్ బటన్. ఇవి మనకి అప్ డౌన్ సైడ్ బటన్స్. దీంట్లో మనకి ఒకటేమో ఛార్జర్కి, ఇంకోటి వచ్చేసి మెమరీ కార్డ్ కోసం అనమాట. సో ఇది మనకి కెమెరా. సో మనం ఇప్పుడు నేను ఇది ఆన్ చేసి చూపిస్తాను. మార్నింగ్ నేను తీసిన పిక్స్. ఆన్ అయింది. ఒక నిమిషం నాన్న, నువ్వు ఒక ఫోటో తీ, నన్ను మనం చూపిద్దాం. తీసావా? చూపించు. అలా అన్నిసార్లు అనొద్దు. ఇది కిడ్స్కి ఫోటోగ్రఫీ ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇది ఎప్పుడు ఇంతకుముందు నేను నీకు తెలియకుండా తీసా. సో చూడు,
ఇప్పుడు నువ్వు తీసావు కదా ఈ ఫోటో, నన్ను నువ్వేగా తీసావు రెడ్ కలర్ ఫోటో, ఫోన్ పట్టుకున్నా. వావ్, Extraordinary, fantastic, mind blowing, sir. నచ్చిందా? ఇదేంటంటే నీకు ఎప్పుడైనా ఏదైనా నచ్చింది అనుకో, నువ్వే మంచి నీ కెమెరా తీసుకొని ఫోటో తీసుకోవచ్చు అనమాట. వావ్, ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉందనుకో, ఇక్కడ నుంచి ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అవుతుంది కిడ్స్కి. ఆమె కరెక్ట్. నీకు ఫొటోస్ దింపడం అంటే చాలా చాలా ఇష్టం కదా, మొబైల్లో కూడా చాలా బాగా ఫొటోస్ తీస్తావు కదా. సో అందుకే నీకోసం నేను కెమెరా తీసుకున్నాను. రెడీ ఫర్ ద 9th గిఫ్ట్. క్లోజ్ యువర్ ఐస్. సర్ప్రైజ్. అవును, నీకు బార్బీ కావాలి అని చాలా డేస్ నుంచి అడుగుతున్నావు కదా, మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంది అని. సో అందుకే బార్బీ తీసుకున్నాను. లడ్డు నీ అలియా నట్స్ స్టైల్ అంట. ఓపెన్ చేయి. వావ్, ఈ బార్బీ హెయిర్ ఏంటి ఇంత బాగుంది. ఐ లవ్ ద బార్బీ హెయిర్. ఎంత బాగుంది కదా. నీకు కూడా అంత పెద్ద హెయిర్ కావాలా? చూపించు ఒకసారి బార్బీని. నాకే చాలా నచ్చింది లడ్డు దీని హెయిర్. ఇంత పెద్ద హెయిరా. ఇది ఇలా కూర్చోవచ్చు కదా, దీని చైర్లో కూడా మనం ఇలా కూర్చోపెట్టవచ్చు. దీని జుట్టు ముందుకిద్దాం. ఓహో, ఇది నర్స్. సో డాక్టర్ అనమాట ఈ బార్బీ కదా, డాక్టర్. దీనికి ఇంకేం వచ్చాయి ఇందులో? ఓ, డాగ్ వచ్చింది. ఓకే, దీనికి డాక్టర్ డ్రెస్ కూడా వచ్చింది. పెట్టు. నేను పెట్టనా? ఒక్క నిమిషం. మమ్మీ ఒకటి పట్టుకునేది ఉంటుంది, నేను లోపల పెట్టేసి డాక్టర్ డ్రెస్. ఇది ఈరోజు మేము బార్బీ బొమ్మ కట్టుకున్నా కదా. ఒక డాగ్ వచ్చింది అండ్ ఇందులో డాగ్ ఫుడ్ లైక్ డాగ్ ప్లేట్స్, దానికి మిల్క్ బాటిల్ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇది బాస్కెటా? ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. తర్వాత ఇవన్నీ ఆడుకుందాం, సరేనా? లడ్డు రెడీ ఫర్ ద 10th గిఫ్ట్. మా ఫోన్. నువ్వు ఆడుకోవచ్చు, తమ్ముడు కూడా ఆడుకోవచ్చు. సో ఇద్దరు ఆడుకోవచ్చు అని తీసుకున్నా కదా. బాగుందా? దీనికి మనం మెడలో వేసుకోవడానికి కూడా వచ్చేసింది కదా. దీంట్లో సెల్స్ వేయాలి నాన్న. సెల్స్ వేస్తే వస్తుంది. ఇక్కడ లైట్స్ ఆన్ అయితే. క్లోజ్ యువర్ ఐస్. రెడీ ఫర్ ద నెక్స్ట్ గిఫ్ట్. 11th గిఫ్ట్ ఇది. సర్ప్రైజ్. మాస్కులు ఇష్టం కదా నీకు. అవెంజర్స్ మాస్క్ ఇవి. బ్యాట్మ్యాన్, స్పైడర్ మ్యాన్. వా, ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చాలా బాగున్నా. నెక్స్ట్ పెట్టుకో. ఏ ఫర్ ఆద్వి త్రిషిక. సూపర్. ఇంకొకటి, ఇంకా స్పైడర్ మ్యాన్ కూడా వచ్చింది. సూపర్ మ్యాన్. ఓకే, తీసే. బాగున్నాయా? మాస్కులు ఇష్టం కదా, అందుకే తీసుకున్నా. 11 గిఫ్ట్స్ అయిపోయినాయి. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ గిఫ్ట్. సర్ప్రైజ్. తెలుసా? తమ్ముడికి మంకీ ఉంది కదా, నీకు పెంగ్విన్. మంకీ బనానాస్ పట్టుకుంటుంది, పెంగ్విన్ ఫిషెస్ పట్టుకుంటుంది. అవునా, నిజమా? బ్యాటరీ ఆపరేటెడ్ పెంగ్విన్. ఎస్, ఇలా. లడ్డు 12 గిఫ్ట్స్ అయితే ఇచ్చేసాను 12 monthsకి. ఎలా అనిపిస్తుంది? సర్ప్రైజ్ ఫీల్ అయ్యావా? ఇది ఫస్ట్ టైం కదా ఇలా. ఈ బొమ్మలన్నీ నువ్వు ఆడుకోవాలి, తమ్ముతో కూడా షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకోకుంటే నేను అన్ని రిటర్న్ ఇచ్చేస్తా. అంత సీరియస్ మ్యాటర్ సింపుల్ గా చెప్పేసావురా. క్లోజ్ ఎందుకు చేసుకుంటున్నావు? ఇంకా లేవు, అయిపోయినాయి. ఏం చేద్దాం మనం? వ్యూవర్స్కి బాగా చెప్పిద్దాం. షార్ట్స్లో మనం ఇవన్నీ ఎలా ఆడుకుంటున్నామో షార్ట్స్లో చూపిద్దాం. అమ్మ లవ్ యూ అమ్మ, నా కోసం ఇవి కొన్నందుకు యూవేస్కి థ్యాంక్ యూ చెప్తా.
సార్ 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 ఏంటి సార్ అది? థ్యాంక్ యూ చెప్తావు యూఎస్కా? నాకా యూఎస్కా? నాన్నకి. నాన్నకి? ఓహో, యూఎస్లో ఉన్న నాన్నకి థ్యాంక్ యూ చెప్తావా? खत्म बाय बाय टाटा गुड बाय गया ఓకే లడ్డు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పు ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్, లవ్ యూ, టేక్ కేర్. వీడియో మీకు నచ్చిందైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, ఐ లవ్ యూ, టేక్ కేర్. నేను మాట్లాడతా.